ఆ గొంతు నిన్నే నిన్నే కోరా అని లాలిస్తే ప్రేమలో పడాలనిపిస్తుంది. డార్లింగే ఓరినా డార్లింగే అని పాడితే వినసొంపుగా ఉంటుంది. మగాళ్లు ఒట్టి మాయగాళ్లే అని తిట్టినా పడాలనిపిస్తుంది. ఆ పేరులోనే కాదు పాటల్లోనూ మాధుర్యం ఉంటుంది. ఆ స్వర సంచలనమే గీతామాధురి. దసరాకి ఈటీవీతో చెప్పిన సరదా కబుర్లు ఇప్పుడు చూద్దాం. పాటకు గ్లామర్ తీసుకొచ్చిన స్వరం ఆమెది. ఆమె పాడుతుంటే మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది. ఆవిడే గీతామాధురి. ఆవిడతో మాట్లాడదాం. హాయ్ గీతామాధురి గారు, ఎలా ఉన్నారు? ఫస్ట్ మనం ఒక పాటతో స్టార్ట్ చేద్దాం. మీకు నచ్చిన ఒక సాంగ్ స్టార్ట్ చేయండి. ఎందుకమ్మ ప్రేమ ప్రేమ గుండెలోనే ఆగేవమ్మారా, సంధి వేళ అయిందమ్మా సంతకాలు చెయ్యాలమ్మారా, వెంట వింటనే అన్ని అందుకోగరా, జంట వింతలే ఎన్నో చూసుకోగరా, ఎందుకమ్మ ప్రేమ ప్రేమ గుండెలోనే ఆగేవమ్మా రా. అసలు మ్యూజిక్ మీద ఇంట్రెస్ట్ ఎలా పుట్టిందండి? అంటే ఇంట్రెస్ట్ అనేం లేదు. లైక్ థర్డ్ క్లాస్లో మా స్కూల్లో అన్ని కాంపిటీషన్స్లో అందరూ పార్టిసిపేట్ చేయాలనే రూల్ పెట్టారనమాట. లైక్ సింగింగ్, ఎలక్యూషన్, డిబేట్, సే ఇట్ ఎనీథింగ్. సో ఆ కాంపిటీషన్స్ అన్నిట్లో కూడా నేను పార్టిసిపేట్ చేస్తే సింగింగ్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. సో మా కోఇన్సిడెంటల్గా మా ఇంటి వెనకాలే మా కొచ్చలకోట పద్మావతి గారు ఉంటారనమాట. లైక్ గోడ దూకితే వాళ్ళ ఇల్లు. సో ఆవిడ సంగీతం నేర్పిస్తారని తెలుసు, కానీ బాగా సంగీతం అంటే శృతి జ్ఞానం ఉన్న వాళ్ళకే నేర్పిస్తారట. సో ఆవిడ అందరికీ నేర్పించారట అనే ఫీలింగ్లో ఉండేవాళ్ళం. ఎప్పుడైతే ఫస్ట్ ప్రైజ్ వచ్చిందో లెట్స్ గివ్ అ ట్రై అని వెళ్తే ఆవిడ బాగా పాడుతుంది, లెట్స్ కంటిన్యూ అని చెప్పారనమాట. చెప్తే దట్స్ హౌ ఇట్ స్టార్టెడ్. మీరు మొదటిసారి స్టేజ్ మీద పాడిన పాట గుర్తుందా? స్టేజ్ మీద పాడిన పాట అదిగో అల్లదిగో పాట పాడాను. ఎక్కడ పాడారు? మా స్కూల్ కాంపిటీషన్స్లోనే పాడాను ఫస్ట్. మీకు వచ్చిన గొప్ప ప్రశంస ఏంటండి ఇప్పటి వరకు? ఏం పెద్ద అంటే గొప్ప అంటే నాకు అవి గొప్ప అయి ఉండొచ్చు. లైక్ చాలా అంటే మంచి వచ్చాయి. అంటే సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది, ఇంత కష్టపడి పాట పాడాను, మంచి అప్లాజ్ వచ్చింది అని చెప్పి అనిపిస్తుంది కదా? నాకు ఇంకా నేను పడిన కష్టానికి నాకు ఎక్కువ అప్లాజే వస్తుంది ఫస్ట్ నుంచి. సో ఐఎమ్ వెరీ లక్కీ, ఐఎమ్ ఎ లక్కీ సింగర్. సో యా, సో అదే నాకు పెద్ద ప్రశంస. అండ్ అంటే వంశీ గారు కొంతమంది అన్నారు, ఏదైనా కొంచెం ఎక్స్ప్రెసివ్గా పాడాల్సిన టైం వచ్చినప్పుడు ఇలాంటివి పాడడానికి నువ్వే ఉన్నావు, నువ్వు నీతోనే పాడించాలి ఇలాంటివి అని అన్నారు చాలాసార్లు. మగాళ్ళు ఒట్టి మాయగాళ్ళు అంటూ పాడారు. అది ప్రత్యేక సందర్భంలో వచ్చే పాట అండి, తాగినట్లు పాడాలి. అటువంటి పాటకి ప్రిపరేషన్ ఎలా ఉంటుంది మీకు? అలా ప్రిపరేషన్ అంటే యాక్చువల్గా పాటకి ముందు పూరి జగన్నాథ్ గారు నాకు ఒక స్పానిష్ సాంగ్ వినిపించి ఈ గొంతులా ఉండాలి సాంగ్, గొంతు అయితే ఇలాగే ఉండాలి అని చెప్పారు. సో ఆ గొంతుని జస్ట్ ఇమిటేట్ చేసి పాడేశాను అనమాట. సో ఆ పాట అలా వర్క్ అయ్యిందనమాట. మీ ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరండి? నాకు అంటే పలానా వీళ్ళు పర్ఫెక్ట్ ఫేవరెట్ అనేం లేదు, చాలామంది ఇష్టం నాకు. ఐ హియర్ టు ఆల్ మ్యూజిక్ డైరెక్టర్ సాంగ్స్. మంచి పాటలు అన్నీ చాలా పాటలు ఇష్టం నాకు. సో అలా పర్టికులర్ అనేం లేదు. ఇళయరాజా గారు, రెహమాన్ నుంచి ఇప్పుడు వస్తున్న వాళ్ళల్లో కూడా నాకు అగస్త్య గారు చేసిన కొన్ని పాటలు అలాంటివి కూడా ఇష్టం. మీ ఫేవరెట్ సింగర్ ఎవరండి? ఎందుకంటే మీరు సింగింగ్ ఫీల్డ్లో ఉన్నప్పుడు వీళ్ళని పాడాలి, వీళ్ళు చాలా బాగా పాడుతున్నారే అని అనిపిస్తుంది. అటువంటి ఫేవరెట్ సింగర్ ఎవరండి? నా ఫేవరెట్ సింగర్స్ అంటే నాకు చాలా ముచ్చటగా హ్యాపీగా వినేదైతే బాలు గారు, చిత్ర గారు ఆఫ్ కోర్స్, తర్వాత శ్రేయా ఘోషల్, తర్వాత సునీత గారు, అండ్ రీసెంట్గా అంటే అరిజిత్ సింగ్ ఇస్ మై ఫేవరెట్. ఓకే, వీళ్ళలో మీకు బాగా ఇష్టమైన పాట, రిజిస్టర్ అయిన పాట ఏదో ఉందా? మాకోసం బోలెడు ఉన్నాయి. పాట పాడాలి. జామురాతిరి జాబిలమ్మ జోల పాడనా ఇలా, జోరుగాలిలో జాజికొమ్మ జారనీయకే కళా. గీతామాధురి గారి గురించి మేము ఒకటి విన్నాం, అసలు కోపమే రాదు, చాలా క్లోజ్, చాలా ఫ్రెండ్లీ అని విన్నాం. నిజమేనా? మ్యాక్సిమం కోపం రాకుండానే చూస్తాను. అంటే కోపం వస్తుంది అంటే నాకు ఇలా టక్కన ఏదన్నా కోపం వచ్చేలా ఏదైనా అయినా కూడా ఇమీడియట్లీ నేను లైట్ పోన్లే వాళ్ళ అదై ఉంటుంది, ఇలా అయి ఉంటుంది, సిచ్యుయేషన్ అదై ఉంటుందిలే అని నాకు నేనే సర్ది చెప్పేసుకుంటాను.
ఇంకా అసలు సర్ది చెప్పుకోలేనంత కోపం ఎప్పుడన్నా టక్కుని ఇలాగా పిస్ ఆఫ్ అయితే మాత్రం అప్పుడు నేను ఇలా ఇంకా ఇలా లోపలే అనుకుంటా ఏంటో అని ఇలా అనుకుంటా. ఇండస్ట్రీలో మీ బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరండి? ఇండస్ట్రీలో నా బెస్ట్ ఫ్రెండ్స్ నాకు అందరూ ఫ్రెండ్సే. బట్ దెన్ ఐ షేర్ అ పర్ఫెక్ట్ స్పెషల్ ర్యాపో విత్ పర్ణిక అని నా బెస్ట్ ఫ్రెండ్. ఓకే, మీకు డాన్స్ వచ్చా? నాకు రాదండి. డాన్స్ అంటే భయమా? డాన్స్ అంటే ఇష్టం. నాకు ఇంకో జన్మ అంటూ ఉంటే నన్ను డాన్సర్గా పుట్టించమని అడుగుతా దేవుణ్ణి. ఇష్టం అంటున్నారు, నేర్చుకోలేదా లేకపోతే వెయ్యాలని? నాకు డాన్స్ చూడడం ఇష్టం, చాలా చాలా ఇష్టం. వచ్చే జన్మకు మాత్రం పోస్ట్ పోన్ డాన్స్ వేస్తారు? అంటే ఇప్పుడు కూడా కుప్పిగంతుల్లో ఏదో ఒకటి వేయగలను, కానీ కూర్చుని చక్కగా అలా రాదు నాకు. సింగిల్ టేక్లో ఓకే చేసిన సాంగ్ ఏమైనా ఉందా ఇప్పటి వరకు? కొన్ని పాటలు సింగిల్ టేక్లో ఓకే చేసి ఉన్నాయి, కొన్ని పాటలు ఎన్ని టేక్లైనా ఓకే చేయని ఉన్నాయి. అలా చాలా అన్ని కాంబినేషన్స్లోనూ ఉన్నాయి పాటలు. కష్టమైన పాట పాడేటప్పుడు ఎలా ప్రిపేర్ అవుతారండి? ఏమనిపిస్తుంది? మనకు తెలియదండి, పెద్ద ప్రిపేర్ అని ఏమి ఉండదు. అక్కడికి వెళ్తాం ఈ రోజుల్లో రికార్డింగ్స్కి, అక్కడికి వెళ్ళాక కానీ మనకు తెలియదు కష్టమా అది ఈజీయా అని. సో అది కష్టమన్నా ఒక గంటలో తేలిపోతుంది ఇది కష్టంగా ఉందా లేదా ఈజీగా ఉందా అని. ప్రిపరేషన్ అంటూ స్పెషల్గా ఏమి ఉండదు, ఎవ్రీడే ప్రిపరేషన్ అనేది ఉంటుంది, లైక్ కీపింగ్ అవర్ వాయిస్ ఇన్ కంట్రోల్ అండ్ ఆల్. సినిమాలో అవకాశాలు ఏమైనా వచ్చాయండి ఇప్పటి వరకు? వచ్చాయి కొన్ని. అంటే ఇంట్రెస్టెడా మీరు? లేదండి, భవిష్యత్తులో వెండి తెరపై ఇంట్రెస్ట్. ఐఎమ్ ఇంట్రెస్టెడ్, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్, రెండు ఉన్నాయి. గీతా మాధురి గారు చాలా క్యాజువల్గా ఉంటారు, బయట పానీపూరి తినడానికి వెళ్తూ ఉంటారు అని చెప్పి అంటూ ఉంటారు. అటువంటి టైంలో మీకు ఫ్యాన్స్ నుంచి కొంచెం ఇబ్బంది లాంటి పరిస్థితులు ఏమి రావా అండి? ఇప్పటివరకు అయితే దేవుడి దయ వల్ల రాలేదు, థ్యాంక్ గాడ్. ఈ మధ్య మీరు చూసిన సినిమాలు ఏమున్నాయి, బాగా నచ్చిన సినిమా? చాలా ఉన్నాయి. అర్జున్ రెడ్డి చూసాను, నిన్ను కోరి చూసాను, అన్నీ నచ్చాయి. వేరే సింగర్ ఎవరైనా పాడిన పాటని అయ్యో నేను పాడితే బాగుండేది అని అస్సలు అనుకోను, అస్సలు. ఎవరి పేరు రాసుంటే వాళ్ళు పాడతారు అంతే. పాడితే బాగుండేది అని మీకు అనిపించింది? అలా ఏమనిపించదు నాకు, ఎందుకంటే వాళ్ళు పాడింది వింటాం కదా, ఆటోమేటిక్గా అదే ఇదైపోతుంది, అదే మనసులో కూర్చుంటుంది అనమాట. ఇంకా మళ్ళీ నేను పాడితే ఏంటి, నేను పాడితే చింపేదాన్ని, నేను పాడితే ఇచ్చేసాను, అవన్నీ కూడా థాట్స్లో నేను పాడితే బాగుండేది కాదు, ఇవన్నీ కూడా రావు. ఇంకా అదంతే వాళ్ళ సాంగ్, అదంతే. ఇంకా దాన్ని ఎక్కువ లాగి పీకి అలా చేయను. ఐ ఎంజాయ్ దేర్ సింగింగ్ ఇఫ్ ఐ లైక్ ద సాంగ్ అండ్ దేర్ సింగింగ్. ఒక సాంగ్ మనకి పాడితే బాగుండు అనిపించిందంటే ఆటోమేటిక్గా వాళ్ళు అద్భుతంగా పాడితేనే కదా మనకు అనిపిస్తుంది. సింగింగ్ కాకుండా గీతా మాధురి గారిని ప్రేక్షకులు ఎలా గుర్తుంచుకోవచ్చు? నేను యాంకరింగ్ చేస్తుంటాను కాబట్టి అప్పుడప్పుడు లైక్ ఆడియో లాంచెస్ అవన్నీ కూడా చేస్తాను కదా. మొన్న మిర్చి మ్యూజిక్ అవార్డ్స్ అది హోస్ట్ చేశాను. సో అలా కూడా ఐఎమ్ నోన్ టు పీపుల్ అలాట్. ఐఎమ్ నోన్ టు సమ్ పీపుల్ యాజ్ అన్ యాంకర్ ఓన్లీ. పీపుల్ డోంట్ నో మీ యాజ్ అ సింగర్ ఆల్సో. కొన్ని వేరే లాంగ్వేజెస్లో అంటే కార్పొరేట్ షోస్ చేసే వాళ్ళకి నేను అసలు ఒక సింగర్లా కూడా తెలియదు వాళ్ళకి. దే కీప్ కాలింగ్ అదర్ సింగర్స్, వేరే వాళ్ళని పిలుస్తారు, వాళ్ళని నేనే ఇన్వైట్ చేస్తుంటా స్టేజ్ మీదకి. అంటే ఇతర భాషల్లో ఏం పాటలు పాడలేదండి? పాడానండి. తమిళ్లో 2-3 పాడాను, కన్నడలో ఒక 5-6 సాంగ్స్ పాడా, మలయాళంలో ఒకటి పాడాను, బాహుబలి పుణ్యమా అని. ఓహో, యాంకరింగ్కి సింగింగ్కి డిఫరెన్స్ మీకు ఎట్లా అనిపిస్తుంది? అంటే దీస్ డేస్ యాంకరింగ్ ఇస్ అ బిట్ ఈజీ అని కూడా అనకూడదు. ఇట్ ఈస్ ఆల్సో హార్డ్, ఇట్ ఈస్ ఆల్సో డిఫికల్ట్. బట్ దెన్ దీస్ డేస్ బీయింగ్ యువర్ సెల్ఫ్ విల్ యాడ్ టు యాంకరింగ్. పాత రోజుల్లో అంటే ఒక పాత రోజులు కొత్త రోజులు అని లెట్స్ నాట్ దాన్ని డిఫరెన్షియేట్ చేయొద్దు. ఎప్పుడైనా ఒక ఫార్మల్ యాంకరింగ్ అనేది కొంతమందికి ఈజీ ఉంటుంది, కొంచెం న్యాచురల్గా జస్ట్ గో విత్ ద ఫ్లో యాంకరింగ్ కొంతమందికి ఈజీ ఉంటుంది. ఫార్మల్ యాంకరింగ్ చేసే వాళ్ళకి న్యాచురల్ ఫ్లో రాకపోవచ్చు, న్యాచురల్ ఫ్లో వాళ్ళకి ఫార్మల్ యాంకరింగ్ రాకపోవచ్చు. సో ఎవ్రీథింగ్ ఈజ్ స్పెషల్ ఇన్ ఇట్స్ ఓన్ వే. యా. ఓకే, మీ హాబీస్ ఏంటండి? నా హాబీస్ ఏమీ లేదు, ఖాళీ కూర్చోవడం, హాయిగా నిద్రపోవడం అలా. ఈ మధ్య బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పాటల్ని బాగా డామినేట్ చేస్తుందని ఒక వాదన ఉంది, మీరేమంటారు? పాటలు వచ్చే మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, పాటలో వచ్చే ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సినిమా పాటల్ని డామినేట్ చేస్తుంది, ఆ పాటని డామినేట్ చేస్తుందని ఒక వాదన. ఏమో అండి, ఎవరి అభిప్రాయం వాళ్ళది. నాకు అలాంటి అభిప్రాయం ఏం లేదు. నాకు ఇష్టం ఆ టైంలో అది డామినేట్ చేయాల్సిన అవసరం పడితే డామినేట్ చేస్తుంది అంతే. నాకు
నాకు పెద్ద కంప్లైంట్స్ ఉండవు దేని మీద. ఐ ఎంజాయ్ ఐ ఎంజాయ్ ఎవ్రీథింగ్ బై ద వే ఇట్ ఈస్. సో ఐ డోంట్ ఎక్కువ దాన్ని లోతుకి వెళ్ళను. సో ఐ లైక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎక్కువగా ఉంది అంటే ప్రాబబ్లీ ద మ్యూజిక్ డైరెక్టర్ వాంటెడ్ the background music to be more, or the director wanted the background music to be more. That's how they designed the song. That is their song, that is their wish. స్వరాభిషేకం లాంటి మహత్తరమైన కార్యక్రమంలో పాల్గొనడం, బాలు గారితో కలిసి పాడడం మీకు ఎటువంటి అనుభూతిని మిగిలిస్తున్నాయి? చాలా 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 మంచి అనుభూతిని మిగులుస్తుంది. బికాజ్ ఈజ్ అ లివింగ్ లెజెండ్. సో he's 72 and he still sounds so young and he's జస్ట్ అమేజింగ్ అండి. ఆయన నిజంగా లివింగ్ లెజెండ్. ఆయన్ని చూసి చాలా నేర్చుకోవాలి అండ్ హీస్ గ్రేట్. ఎంతోమంది వర్ధమాన గాయకులు వస్తున్నారు, కొత్త కొత్త సింగర్స్ వస్తున్నారు ఎంతోమంది. వాళ్ళందరికీ మీరిచ్చే సలహా కానీ సూచన కానీ ఏమన్నా ఉంది? నేను సలహా ఇచ్చేంత లేదు. బట్ నేను గమనించింది ఏంటంటే పేషెన్స్, ఫ్రస్ట్రేషన్. అప్పుడే ఫ్రస్ట్రేషన్. ఒకరోజు ఒక వన్ ఇయర్ ట్రై చేస్తే సాంగ్ రావాలి అనేది కొన్ని బుక్స్లో కూడా రాసలేదు. దేర్ ఆర్ సమ్ సింగర్స్ who had been singing since like so many years and they're still singing harmonies and they're very happy with it also. అంటే హార్మోనీస్ పాడడం కూడా కష్టమే. సో కోరస్ ఒక 1 year కోరస్ పాడాక సెకండ్ ఇయర్ సాంగ్ పడాలి. వాళ్ళు అది పెట్టుకుని మైండ్లో వస్తారు. ఒక సాంగ్ ఫర్ ఎగ్జాంపుల్ there's no end to it. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ కోరస్ పాడాక సాంగ్ పాడాలి, ట్రాక్ పాడాక అది ఓకే అయిపోవాలి. అది ఓకే అయిపోయాక ఏంటి అన్ని ఈ పాటలు వస్తున్నా నాకు హిట్ సాంగ్ కావాలి. ఇలా అంటే కోరికలకి అంతు లేదులాగా అది కాదు. జస్ట్ గో విత్ ద ఫ్లో అండ్ డూ యువర్ వర్క్. అండ్ పీపుల్ ఆర్ చాలా దే గెట్ ఫ్రస్ట్రేటెడ్. దే సే ఐఎమ్ నాట్ లక్కీ, ఐ డోంట్ హ్యావ్ లక్ అండ్ ఆల్ ఇలా అంటారు కదా. నాకు అదంతా కొంచెం నెగిటివ్ ఎనర్జీలా అనిపిస్తుంది. సో మన సైడ్ నుంచి మన సిన్సియారిటీ, మన డెడికేషన్, మన సైడ్ నుంచి 100% ఉన్నాక అప్పుడు లక్ని మనం ప్రశ్నించాలి. ఓకే ఏవి లేకుండా ఇప్పుడు నాలాంటి వాళ్ళు ఉంటారు, కొన్ని అలా ఫ్లూక్లో కొట్టేస్తారు, కొన్ని ఏదో అలా వచ్చిన అవకాశాలు అలా పాడేస్తూ కొన్ని మంచి పాటలు పాడతాయి, కొంతమందికి నచ్చే పాటలు పాడతాయి. సో అలా ఉన్నప్పుడు అది వేరు. బట్ డోంట్ ఫీల్ ఆల్వేస్ అబ్బా నాకు రావాలి, నేను ఆ సినిమాలో పాడాలి, ఈ సినిమాలో పాడాలి, ఇంకెన్ని రోజులు ఇంకా. ఎవ్రీథింగ్ ఈజ్ అన్ ఎక్స్పీరియన్స్. అంటిల్ అన్లెస్ మై ఫీల్ ఇస్ చదువు వదిలి ఈ ప్రొఫెషన్ ఎంచుకున్నందుకు, చదువు ద్వారా వచ్చే ప్రొఫెషన్ వదిలేసి ఈ ప్రొఫెషన్ ఎంచుకున్నందుకు నీకు రావాల్సినన్ని డబ్బులు ఆర్ నీకు రావాల్సినంత టైం ఇవన్నీ కూడా నువ్వు చేయగలిగినంత వరకు డోంట్ హ్యావ్ ఎనీ కంప్లైంట్స్ టువర్డ్స్ యువర్ ప్రొఫెషన్. దట్ ఈస్ మై ఫీల్. సో నాకు ఎటువంటి ఐఎమ్ నాట్ ట్రయింగ్ టు టెల్ ఎనీథింగ్, దట్స్ మై ఫీల్ అండ్ దట్స్ హౌ ఐ ప్లాన్ మై కెరియర్. అడుగుతూ ఉంటారు కొత్తగా వచ్చే సింగర్స్ అందరూ కూడా. అవును, నన్ను అడుగుతుంటారు. Be patient and you do your best ante. You do your best and don't think about the result ante. ఓకే అండి గీతా గారు, మీరు పాడిన పాట ఆడియో రూపంలో ఉంటుంది, స్క్రీన్ మీద వచ్చేసరికి వీడియోగా మారుతుంది. అలా ఫస్ట్ టైం మీ సాంగ్ తెర మీద చూసుకున్నప్పుడు మీకు ఎటువంటి అనుభూతి కలిగింది? చాలా బాగుంది. ఖతర్నాక్ సినిమాలో పాట పాడాను అండ్ ఐ ఎంజాయ్డ్ అలాట్. అంటే వావ్, నా పెద్ద స్క్రీన్లో మన వాయిస్ రావడం అనేది చాలా అదొక భలే అనుభూతి, మంచి అనుభూతి. ఒకసారి మా కోసం పాట. ఆ గగనంలో నత్తారా జ్యోతి కిరణం నువ్వైతే, ఈ భువనంలో నా నీకై వేచే నయనం నేనవుతా. మీరు దసరాను ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? దసరా అనగానే మీకు గుర్తొచ్చే సంఘటన ఏమైనా ఉంటే చెప్పండి. దసరా అనగానే నాకు మా అత్తయ్య గారు వాళ్ళు గుర్తొస్తారు చాలా. వి లివ్ విత్ దెమ్. మేము మా అత్తయ్య గారు వాళ్ళతోనే ఉంటాం. అండ్ మా పుట్టిల్లు న్యూక్లియర్ ఫ్యామిలీ. అంటే నేను, మా మమ్మీ, మా నాన్న. మా అత్తగారు వాళ్ళ ఇల్లు జాయింట్ ఫ్యామిలీ. సో వి ఆల్ లివ్ టుగెదర్. అండ్ దే ఆర్ వెరీ స్పిరిచువల్. వీ హ్యావ్ దే డూ శ్రీచక్రార్చన అండ్ ఆల్సో చాలా స్పిరిచువల్ అనమాట. సో అది ఒక సెంటిమెంట్ లాగా అయిపోతుంది అనమాట. అక్కడికి వచ్చి దండం పెట్టుకుని వెళ్ళడం, చుట్టాలందరూ, మా అత్తగారు మావయ్య గారు చుట్టాలందరూ అక్కడికి వస్తూ ఉంటారు రోజు. ఇట్స్ లైక్ అ జాయింట్ ఫ్యామిలీ. ఎవ్రీ డే ఎవరో ఒకళ్ళు వచ్చి పాడి అమ్మవారికి డాన్స్ పాట రూపంలో అలా చేస్తారు. అమ్మవారి పాట ఒకటి పాడతారా?
ఐగిరి నందిని నందితమోదిని విశ్వవినోదిని నందినుతే గిరివర వింధ్య శిరోధిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు ఇంకా ఎన్నెన్నో పాటలు పాడాలి, ప్రేక్షకులు ఇంకా రంజం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్.